తెగించి ఆస్తి కోసం తెగించిన జగన్ సొంత తల్లిని కోర్టులో నిలబెట్టాడు. ఈ రకమైన వార్తలు ప్రధానంగా తెలుగుదేశం మీడియాలో వస్తున్నాయి. దీనికి కారణం ఏందంటే గత కొంతకాలంగా జగన్‌కి, షర్మిలకి ఆస్తుల గొడవ అనేది జరుగుతుంది. ఆ ఆస్తుల గొడవలో షర్మిల తరపున తల్లి విజయమ్మ కూడా ఎంటర్ అయింది. ప్రెజెంట్ గొడవ ఏందంటే ఆహ్, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని ఉంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో జగన్ ఒక కేసు వేశాడు. అది లాంగ్ బ్యాకే వేశాడు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ కేసు ఏందంటే సరస్వతి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దాని పేరు. ఈ కంపెనీలో జగన్‌కి వాటాలున్నాయి. జగన్ 2019లో షర్మిల ఆగస్టు 31న షర్మిలతో ఒక ఎంఓయూ చేసుకున్నాడు. అదేంటంటే విత్ లవ్ అండ్ అఫెక్షన్, ప్రేమ అభిమానంతో తన ఆస్తుల్లో వాటాని ఆమెకు భవిష్యత్తులో ఇస్తాను. అంటే నా మీద ఉన్న కేసులు ఇవన్నీ సెటిల్ అయినాక ఒక కొలిక్కి వచ్చినాక అడ్జుడికేషన్ అంటారు. అడ్జుడికేషన్ ఆఫ్ కోర్టు కేసెస్. కోర్టు కేసెస్ అని తేలినాక నీకు ఆస్తులు ఇస్తాననేది ఒకటి రాశాడు. దాని తర్వాత వాళ్ళకి నమ్మకం కలగడం కోసం 2021లో గిఫ్ట్ డీడ్ ఒకటి వాళ్ళ అమ్మ పేరుతో గిఫ్ట్ డీడ్ పెట్టాడు. ఆ గిఫ్ట్ డీడ్‌లో కూడా కండిషన్ ఏముందంటే అడ్జుడికేషన్ ఆఫ్ కేసెస్ తర్వాతనే ఈమెకి షేర్ సర్టిఫికేటు అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ అవుతాయి. ఇప్పుడు గిఫ్ట్‌గా ఇస్తున్నట్టుగా మాత్రమే ఉందన్నమాట. అది ఫ్యూచర్ ట్రాన్స్ఫర్ షేర్ ఫామ్స్ వాటినంతా కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫామ్స్ అవన్నీ కూడా కోర్టు కేసులు అయినాకనే ఇస్తానని కూడా దాంట్లో కండిషన్ రాసి, ఇదంతా జగన్ వెర్షన్ చెప్తున్నాను నేను. ఇక్కడ నేనైతే చూడలేదు ఆ డాక్యుమెంట్స్. కాబట్టి మనం జగన్ వెర్షన్ ఏంటి, షర్మిల వెర్షన్ ఏంటి మాత్రం మనం మాట్లాడుకోగలం. సో అనేది చెప్పినాడు అనమాట. సో దీని తర్వాత అలాగా అతను ఏం చేశాడంటే 45% ఇందులో వాటాలు. మామూలుగా ఇందులో ఎవరెవరు వాటాదారులు ఉన్నారంటే జగను, భారతిరెడ్డి, తర్వాత రియాల్టీ, క్లాసిక్ రియాల్టీ అనే ముగ్గురు ఉన్నారు. క్లాసిక్ రియాల్టీకి కంపెనీ లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది. జగన్ అండ్ ఈమె భారతిరెడ్డి ఉన్నారు. వీళ్ళకి ఉన్న వాటాల్లో 48% వాటాలు అంటే 1,21,74,207 షేర్లను విజయమ్మకి గిఫ్ట్ డీడ్లో ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏమైందంటే జూలై 6, 2024న షర్మిల విజయమ్మని ప్రెజర్ చేసి విజయమ్మ వాటాల్ని ఇంకొన్ని వాటాల్ని 51% వాటాల్ని అంటే ఈ కంపెనీ డైరెక్టర్లతో రెజల్యూషన్ ఒకటి పాస్ చేయించి ఈ అమ్మాయి ఏం చేసిందంటే 51% వాటాలు అంటే 1,26,76,294 షేర్లను షర్మిల పేరుకి బదలాయింపు చేసుకుంది. ఈ బదలాయింపు అనేది ఇల్లీగల్. ఎందుకంటే నేనే వాళ్ళకి విజయమ్మకి చేయించలేదు లీగల్గా, ఓన్లీ గిఫ్ట్ డీడ్ ఇస్తాను. అలాగే ఎంఓయూలో భవిష్యత్తులో కేసులు పోయినాకని ఇస్తాను. ఈ బదలాయింపులు అనేవి ఇల్లీగల్ అవి. ఎందుకంటే షేర్ సర్టిఫికేట్లు అవన్నీ రిజిస్టర్ కాలేదు, ఇల్లీగల్ కాబట్టి దీన్ని ఆపాలి, సెట్ అసైడ్ అంటారు. సెట్ అసైడ్ చేయాలి, ఇది చెల్లదు ఈ బదలాయింపు అనేది. జగన్ ఏం చేస్తాడంటే ఇటు విజయమ్మ మీద, షర్మిల మీద, సాండూర్ పవర్ మీద, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల రిజిస్ట్రార్ మీద కూడా, అంటే రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి రిజిస్ట్రార్ మీద కూడా కంపెనీ చట్టం కింద వేశాడు. 56th సెక్షన్ ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ కింద ఇది చల్లదు. కంపెనీస్ యాక్ట్ 2013లో ఉంటుంది మనకి. అందులో 56వ సెక్షన్ ప్రకారం ఈ బదలాయింపు చెల్లదు అనేది వేశాడు. అయితే ఇక్కడ లీగల్ ఫ్రేమ్వర్క్లో ఏమైతుంది వేసినప్పుడు ఈమె మళ్ళీ వీళ్ళకి కూడా ఇది వచ్చింది కాబట్టి, నోటీసులు వచ్చాయి కాబట్టి ఈ సాండూరు పవర్ కావచ్చు, షర్మిల కావచ్చు, తర్వాత విజయమ్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా కౌంటర్ వేశారు. కౌంటర్ వేసి వాళ్ళ వాదనలు ఏవో వాళ్ళు వినిపించారు. ఇది మాకు చెల్లుతుంది, ఆల్రెడీ మాకు బౌదుందని. ఇప్పుడు జగన్ ఏం చేశాడంటే వారం ముందు మళ్ళీ ఒక అఫిడవిట్ వేశాడు.